హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఎవరైనా ప్రీవియస్ వ్లాగ్ చూడకుండా ఉంటే వెళ్ళి చూసేసేయండి. మేమైతే థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి డే 1లో పార్ట్ 1 అనమాట. ఇది వచ్చేసి డే 1 3 పార్ట్స్గా వస్తుంది. ఫస్ట్ అయితే మేము హోటల్కి వెళ్ళకుండానే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వాళ్ళే అనమాట. మొత్తం మేము తీసుకున్న ప్యాకేజ్లోనే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా అనమాట. ఫస్ట్ డే కదా, అందులోనే ముందు రోజు నైట్ ఏం తినలేదు. సో చందు అక్కడ ఉన్నవన్నీ వేసుకుని వచ్చాడు. కానీ అందులో నేనైతే ఫ్రూట్స్ మాత్రమే తిన్నాను, చందు అయితే కొన్ని మాత్రమే తిన్నాడు అనమాట. ఫస్ట్ డే ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది, లైక్ మన ఇండియన్ ఫుడ్ లానే అనిపించింది అనమాట. దాని తర్వాత మేము వచ్చేసి టైగర్ టోపియా అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. సీరియస్లీ ఎంత బాగుందో. నేనైతే ఫస్ట్ టైం టైగర్ని టచ్ చేయడం అండ్ దాని పక్కనే కూర్చోవడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎప్పుడు జూకి వెళ్ళినా ఇదిగో టైగర్, అక్కడ ఉంది టైగర్ అని చూడడం తప్ప అంత దగ్గర నుంచి నేను ఎప్పుడైతే చూడలేదన్నమాట. సో నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రజెంట్ మేమున్న ప్లేస్ వచ్చేసి పటాయాలోని టైగర్ టోపియా అనే ప్లేస్ అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి మాకు ఈ ప్లేస్కి రావడానికి 45 minutes అయితే పట్టింది. ఎవ్రీ మండే హాలిడే కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్స్ ఇస్తారనమాట. సో ఇంకా లంచ్, బ్రేక్ఫాస్ట్ అవి కూడా ఇక్కడ ఉంటాయి. టికెట్స్ తీసుకున్న వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో యాక్చువల్గా ఈ ప్లేస్ నుంచి టైగర్స్ ఉండే ప్లేస్ 500 to 800 meters డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే మనం షటిల్స్ అయితే యూజ్ చేసుకోవాలి. వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మధ్యలో అయితే చాలా యానిమల్స్ ఉన్నాయన్నమాట. చూడ్డానికి నాకైతే బాగా అనిపించాయి. వాళ్ళనంటే మనం నడుచుకొని కూడా వెళ్ళొచ్చు, లేదు మనం నడలేము అని అనుకుంటే ఇట్లా షటిల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి ఎలాంటి కాస్ట్ కూడా తీసుకోవు. సో మనకి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఎన్ని టైమ్స్ అయినా తిరగొచ్చు. అండ్ మండే అయితే హాలిడే ఉంటుంది. రైట్ సైడ్లో చూసారు కదా టైగర్స్ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడికి కూడా నెక్స్ట్ అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే మనం వచ్చేసి పెద్ద టైగర్ ఉంటుందన్నమాట ఇక్కడ ఉన్న ఈ జోన్లోనే. సో అక్కడికైతే వచ్చాం. రైట్ సైడ్లో పెద్ద తేళ్ళు అవి ఉంటాయి. సో మేము అక్కడికైతే వెళ్ళలేదు. దానికి కూడా స్పెషల్గా టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక టికెట్ తీసుకుంటే అన్ని ప్లేసెస్కి వెళ్ళొచ్చా అంటే లేదు, ప్రతిదానికి కూడా డిఫరెంట్ టికెట్స్ అయితే ఉంటాయి. మేము తీసుకున్న ప్యాకేజ్ వాళ్ళే మాకు కొన్ని టికెట్స్ అయితే తీసుకున్నారనమాట కొన్ని ప్లేసెస్లో. ఫస్ట్ అయితే మేము టైగర్ ఫోటో విత్ టైగర్ అని చెప్పి పెద్ద టైగర్ దగ్గరికి అయితే వచ్చాము. అసలు నాకన్నా ముందు చందు వెళ్ళాడు. నాకైతే చాలా భయం అనిపించింది. అండ్ ఇక్కడ ఒకసారి టైగర్ కూడా అరుస్తుంది. చాలా బాగా అనిపించింది అనమాట. దాని సౌండ్ ఇంత దగ్గర నుంచి విన్నాను ఫస్ట్ టైం. అండ్ దాని తర్వాత నేను కూడా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాను. కావాలని అనుకుంటే మనతో వచ్చిన పర్సన్ అలౌ చేస్తారు, లేదు అని అనుకుంటే వాళ్ళు తీస్తారనమాట. చందు నాకన్నా ముందు వెళ్ళాడు కదా, సో నాకు చందు తీయడం అవ్వలేదు. సో నేనైతే చందుకు తీసాను అనమాట ఫొటోస్, వీడియోస్. అండ్ ఇక్కడ ఉన్న పర్సన్స్ కూడా మనకి ఫొటోస్, వీడియోస్ అయితే తీస్తారు. అండ్ ఈ ప్లేస్లో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే లొకేషన్స్ అనమాట. అసలు సీరియస్లీ ఎంత బాగున్నాయో. ఎక్కడ చూసినా అందరు ఫోటోలు, రీల్స్. మేము కూడా చాలా రీల్స్ తీసామనుకోండి. కొన్ని నెమ్మదిగా అప్లోడ్ చేస్తున్నా, ఇంకా వస్తాయన్నమాట మంచి రీల్స్. అండ్ ఇక్కడ లవర్ స్పాట్ లాగా మొత్తం కూడా హార్ట్ షేప్లో ఇట్లా గ్రీనరీ అయితే చాలా బాగుందనమాట. నెక్స్ట్ అయితే మేము లయన్ దగ్గరికి వెళ్ళామన్నమాట. దీనికంటూ మేము సెపరేట్గా పాస్ ఏం తీసుకోలేదు, ఎందుకనంటే టైగర్తో తీసుకున్నాం కదా చాలని అనుకున్నాము. అండ్ ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా లయన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. యాక్చువల్గా ఈ పర్సన్ అయితే మాకు వీడియో అండ్ ఫొటోస్ కూడా అలౌ చేశాడు. అవి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేసేయండి అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. అండ్ నాకైతే చాలా బాగా అనిపించాయి. చాలా మంది దగ్గరగా వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే దాని హెడ్ దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అనమాట. అయితే మనం ఇట్లా బాడీ పైన చేసి ఇట్లా పామాలి, లేదని అంటే దాన్ని టెయిల్ పట్టుకోవాలి, అంతేకాని ఇంకా హెడ్ దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేదు. అండ్ ఇవి వచ్చేసి పైనుంచి షూట్ చేస్తారనమాట. లైక్ ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ని షూట్ చేస్తే వీటికి ఏంటంటే కింద పడతా ఉంటే ఫుడ్ అనేది తింటాయి అనమాట. ఇక్కడైతే మొత్తం 6 టైగర్స్ అయితే ఉన్నాయన్నమాట, చిన్నవి పెద్దవి. అండ్ చెప్పాను కదా లొకేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయని. అసలు మేము ఎన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నామో, రీల్స్ కూడా తీసుకున్నాం అనమాట. చాలా బాగా చేశారు. అండ్ చాలా టైం కూడా పడుతుందిలేండి ఇట్లా షేప్లో రావాలి అని అంటే.
ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గొర్రెలు ఉన్నాయన్నమాట. మన సైడ్ గొర్రెలు ఉంటాయి, వేరేగా ఉంటాయి కదా, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా టైగర్ టోపియా నెమలి ఎంత క్యూట్గా ఉందో. నేను ఇక్కడ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా వచ్చేసి మనకి చిన్న చిరుతాలు ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, ర్యాబిట్స్ ఉన్నాయి, డిఫరెంట్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ప్లేస్ కూడా మనకి ఇట్లా ఫోటో స్పాటే అనమాట. సో మేము వెళ్ళిన రోజు యాక్చువల్గా అందరూ భూకంపం అన్న చెప్పే చాలామంది టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారంట. భూకంపం వచ్చింది మాత్రం 30 minutes కూడా లేదు. ఇక్కడ అసలు ఎవరికి ఎఫెక్ట్ కాలేదనమాట. సో చాలా ఖాళీగా ఉంది. అంటే ఇండియన్స్ లేరు, ఫారినర్స్ వీళ్ళు కూడా వచ్చారనుకోండి. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ చూసారు కదా గొర్రెలు డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. వాటికి మన సైడ్ లాగా అయితే అస్సలు లేవు. అండ్ ర్యాబిట్స్ చూడండి, వాటికి కూడా ఏంటంటే ప్రతిదీ కూడా చాలా మంచిగా డెకరేషన్ చేసి ఉంచారనమాట. ప్రతి యానిమల్కి కూడా చాలా మంచిగా ఫుడ్ అయితే ప్రతిదానికి టైంకి అయితే పెడతారంట వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడైతే బేబీ టైగర్కి చికెన్ పెడుతున్నాడు, భలే తింటుంది. అసలు ఇట్లా ఇసురుతా ఉంటే క్యాచ్ పడుతుంది అనమాట. నెక్స్ట్ అయితే మనము వెళ్ళే ప్లేస్ వచ్చేసి క్రోకోడైల్ షో అనమాట. అండ్ ఎక్కడ ఏ షో జరిగితే బయట అట్లాంటి బొమ్మలు అయితే పెట్టేస్తున్నారు. మొత్తం ఇవన్నీ కూడా క్రోకోడైల్స్ డిఫరెంట్ పెట్టారు. అండ్ ఈ బయట థీమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒక మ్యూజియంలా అన్నారు, కానీ లోపలికి వెళ్తే మనకి ఏంటంటే క్రోకోడైల్ ఇంకా డాల్ఫిన్తో ఒక షోలా చేస్తారనమాట. 1 hour ఉంటుంది. కావాలంటే దాంతో ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే లోపల ఆ షో జరిగినప్పుడు మనకి వీడియో అయితే ఎలా ఉండదు అనమాట. సో ఇక్కడ చూసారు కదా క్రోకోడైల్ షో అని చెప్పి, దీనికి వచ్చేసి 300 Thai bahts అనమాట. మన ఇండియన్ రూపీస్లో 600 ఒక పర్సన్కి. సో దాని తర్వాత మేమైతే హోటల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మా హోటల్ అనమాట. చాలా పెద్ద హోటల్. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద హోటల్లో ఉండటం అనమాట. మా హోటల్ నేమ్ వచ్చేసి గ్లో. ఇది పటాయా మెయిన్ సిటీలోనే ఉంటుందన్నమాట. మేము ఆ టైగర్ షో అవన్నీ చూసుకొని హోటల్కి వెళ్ళినప్పటికీ మాకు ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇంకా హోటల్ చెక్ ఇన్ చేశాక మేము లంచ్కి అయితే వెళ్ళిపోయాము. దీని తర్వాత మేము ఈవినింగ్ 6 o'clockకి మాకు అల్కాజర్ షో ఉందనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ చందు చూసారు కదా, చందు అయితే చాలా సపోర్ట్ చేశాడు వీడియో రికార్డ్ చేయడంలో. అండ్ ఇదంతా కూడా హోటల్ రిసెప్షన్ దగ్గర అనమాట. ఎంత నీట్ అండ్ క్యూట్గా ఉందో. అండ్ మనకి చాలా బాగా రెస్పాన్స్ అయ్యారనమాట. వాళ్ళు చాలా మంచిగా మనల్ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఎక్కువ టైం కూడా పట్టలేదనమాట. చాలా ఫాస్ట్గానే మనకి రూమ్ అయితే ఇచ్చేసారు. ఇది ఎప్పటి నుంచో 2-3 months ముందు మేము బుక్ చేసుకున్నాం కదా. చాలామంది ఏంటంటే వెకేట్ చేసిన వాళ్ళు ఇంకా టైం ఉంది అని అనుకుంటే ఇక్కడ మనం బయట లగేజెస్ పెట్టుకుని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రావచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్న లగేజెస్ అన్నీ అలాంటివే. సో మాకైతే మేమున్న 10 to 15 minutesలోనే మా పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేసేసారు. చెక్ చేసిన తర్వాత మాకు ఇంకా రూమ్ ఇచ్చేసారనమాట. సో రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. అండ్ బయట లొకేషన్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఫైనల్గా రూమ్లో అయితే ఎంటర్ అయిపోతున్నాము. రూమ్లో అయితే అసలు నేను ఒక బెడ్ ఉంటుంది అనుకున్నా, మనకి ఏంటంటే 2 beds ఇచ్చారు. ఏం చేసుకోవాలి, ఇంకా 2 days అయితే ఉన్నామన్నమాట. 2 nights ఇక్కడ ఈ హోటల్లో అయితే స్టే చేసామన్నమాట. దీని తర్వాత మనం ఈవినింగ్కి అల్కాజర్ షోకి అయితే వెళ్తున్నాము. అండ్ అదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. దాని తర్వాత మేము వాకింగ్ స్ట్రీట్ కూడా వెళ్ళామన్నమాట. అది కూడా నేను కమింగ్ వ్లాగ్స్లో అయితే యాడ్ చేస్తాను. సో మీరైతే మా థాయిలాండ్ వ్లాగ్స్ మిస్ కాకుండా చూడాలంటే ఫస్ట్ చేయాల్సిందే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ షాపింగ్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.